హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ తెలుగు పిల్ల. ఇప్పుడైతే మనం కోలార్ డిస్టిక్లో ఉన్న కోటిలింగేశ్వర టెంపుల్కి వెళ్ళిపోతున్నాం. ఈ టెంపుల్ వచ్చేసి కేజీఎఫ్ నుండి 10 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. నా ఈ ఫస్ట్ విజిట్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అండ్ అలాగే వీలైనంత వరకు టెంపుల్ ప్రిమిసెస్ని వీడియోలో కవర్ చేసి మీకు చూపించబోతున్నాను. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూసేయండి. మరి అంతకంటే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసుకోండి, సో దాట్ నా న్యూ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. ದೀಪಕ್ಕೆ ಏನು ಸ್ಪೆಷಲ್? ಇದರಲ್ಲಿ 365 ಬತ್ತಿ ಇರುತ್ತೆ. ಈ ದೀಪನೇ ವಿಶೇಷ. ಶಿವ ಪಾರ್ವತಿ. ಓಕೆ. టెంపుల్లో ఎంట్రీ అయినప్పటి నుండి స్టార్టింగ్ నుండి చుట్టూ లింగాలే. చాలా అంటే చాలా బాగుంది. ఒక్క ప్లేస్లో నిల్చొని చూస్తే మన చుట్టూ లింగాలు విత్ డిఫరెంట్ సైజెస్లో చాలా బాగుంది. అలా చూస్తూనే ఉండిపోతాం అండ్ ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంటుంది. మనం మెయిన్ లింగం దగ్గరకు వెళ్ళాలి అంటే ఫస్ట్ కొన్ని టెంపుల్స్ని విజిట్ చేయాల్సి ఉంటుంది. అందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ఒక టెంపుల్లో మనకి దర్శనం ఇస్తారు. అండ్ లార్డ్ గణేష, లార్డ్ వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకుంటాం. అండ్ ఇంకా కొన్ని దేవతల దర్శనం చేసుకున్న తర్వాత మనం మెయిన్ లింగం దగ్గరకు వెళ్తాం.
వన్ ఆఫ్ ద హైలైట్ థింగ్ ఈ టెంపుల్లో వచ్చేసి నాగలింగ చెట్టు. ఆ చెట్టుకి ఉన్న ఫ్లవర్స్కి మధ్యలో కూడా లింగం షేప్లో ఉంటుంది. అండ్ అలాగే ఎవరికైనా ఏదైనా కోరికలు ఉన్నవాళ్ళు పసుపు దారం తీసుకొని కోరుకొని ఆ చెట్టుకు కడితే అది నెరవేరుతుంది అని నమ్ముతుంటారు. అండ్ దెర్ ఈస్ సమ్ స్టోరీ బిహైండ్ దిస్. ఈ టెంపుల్లో డిఫరెంట్ సైజెస్లో అరౌండ్ 90 lakhs ఆఫ్ లింగాస్ ఉంటాయని అక్కడ వాళ్ళు అంటుంటారు. అండ్ అలాగే మనం చూసినట్టయితే ఇక్కడ లింగం పైన ప్రతిష్టాపన చేసిన వాళ్ళ డీటెయిల్స్ అండ్ ఏ ఇయర్లో చేశారు అనేది కూడా మనకు కనిపిస్తుంటాయి. మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ దిస్ టెంపుల్ వచ్చేసి లార్జెస్ట్ శివలింగ. ఆ లింగం హైట్ 33 meters ఉంటుందంట. అండ్ దెర్ ఈజ్ ఎ హ్యూజ్ నంది పుల్ స్టాచ్యూ. అది లింగంకి ఆపోజిట్లో ఉంటుంది. చాలా చూడముచ్చటగా ఉంది.